శాఖ అధికారులు తెలియజేశారు. ఎంత పెద్ద దోపిడీ అది! ఆల్రెడీ ప్రతిపక్ష అంటే రాజేష్ గారు, మేము సెర్చ్ చేసింది కొంత ఇన్ఫర్మేషన్ అయితే, మీరు ఇంకా లోతుల్లోకి వెళ్ళి ఎక్కడ ఏ టెండర్కి ఎక్కడ నుంచి వెళ్ళి ఎక్కడ స్టార్ట్ అయింది, దీనికోసం ఎన్ని అఫిడవిట్లు దాఖలు చేశారంటే, జస్ట్ అంటే ఒక ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో మేము తీసిన స్టోరీ ఒకటైతే, అంటే ఏపీలో జరుగుతున్న అన్యాయానికి సంబంధించి మీరు తీస్తున్న స్టోరీ ఇంకొకటైతే, నిజంగా లోతుల్లోకి వెళ్ళిపోతే ఇంకా ఎన్ని విస్తుపోయే వాస్తవాలు వస్తాయో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది ఇప్పుడు. మనం ఇప్పటి వరకు మాట్లాడుకుంటున్నది ఒక ఖనిజ వనరైన ఇసుక గురించే మాట్లాడుకుంటున్నాం మనం, ఓన్లీ ఒక్కదాని గురించి. కానీ ఈయన ఓవరాల్ గా రాష్ట్రంలో ఉన్న కంప్లీట్ మినరల్ వెల్త్ కి ఈయన ఆ మినరల్ వెల్త్ ని పర్యవేక్షించాల్సిన ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధినేతగా ఉన్నాడు వెంకటరెడ్డి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజు ప్రకృతి వనరైన ఇసుకని ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీతో సంబంధం లేకుండా ఉచితంగా ప్రజలకు ఇవ్వాలనే ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నారని చెప్పని, దాన్ని ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే మైనింగ్ ఎండి వెంకటరెడ్డి ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు. అంటే అది కేబినెట్ తీసుకున్న కలెక్టివ్ డెసిషన్, యంత్రాంగము ప్రభుత్వము కలిపి తీసుకున్న డెసిషన్ అయినా కూడా ముఖ్యమంత్రిని బాధ్యుడిగా చేస్తా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదు చేశారు. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతికి ఒక్క ఎండి వెంకటరెడ్డి ఎట్లా బాధ్యుడు అవుతాడు? ఖచ్చితంగా మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేది ఉన్నాడు, అతను ద్వారా డ్రాఫ్ట్ చేయబడ్డ అఫిడవిట్లే 23 కలెక్టర్లు ఇచ్చారని చెప్పని ఆరోపణలు ఉన్నాయి. మైనింగ్ మినిస్టర్ గా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు, సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇంతమంది కలిపి కలెక్టివ్ గా తీసుకున్న డెసిషన్ తప్ప మైనింగ్ ఎండి వెంకటరెడ్డి ఒక్కడే ఈ సొమ్మును మొత్తం దండుకున్నాడా? ఆయన సొంతంగా ఆయన డిస్క్రిప్షన్ మేరకే కంపెనీలకు ఆయాచిత లబ్ధి చేకూరిందా? ఇవాళ ఆ కంపెనీల ఎంపికకి కానీ ఆ కంపెనీల ఎంపిక చేయడానికి గైడ్ లైన్స్ రూపొందించడంలో కానీ ప్రభుత్వానికి ఇంకా అదర్ దాన్ ఏపీఎండిసి ఎండి తప్పించి ఇంకా మిగిలిన విభాగాలు ఏమి ఇన్వాల్వ్మెంటే లేదా? 100% అందరి ఇన్వాల్వ్మెంట్ ఉంది. మనం చంద్రబాబు నాయుడు గారు ఈ రేంజ్ లో చేయడం అని అంటే మీరు అన్నట్టు సాధ్యమయ్యే పని కాదు. దాంతో ప్రకారము అంటే ఒకటి అర్థం కాని విషయం రాజేష్ గారు, గన్ల లీజ్ ఒప్పందం ప్రకారం అంటే ప్రతి నెల 1-16 తేదీల్లో టెండర్ కోట్ చేసిన మొత్తాన్ని కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి చెల్లించాలి. కానీ అది నెలల తరబడి అలాగే ఉన్నా కూడా పట్టించుకోకుండా ఇంత యథేచ్ఛగా చర్యలు తీసుకోకుండా ఉండిపోవడం కావచ్చు. మీరు అన్నట్టుగా జేపీవీఎల్ సంస్థకు ఇసుక తవ్వకాలు విక్రయాలు ఇచ్చి గడువు ముగిసిపోయినా కూడా ఇంకా దాన్ని అలానే కంటిన్యూ చేయడం కావచ్చు. అంటే ఒక్కరితో అయితే సాధ్యం కాదు. అంటే ఇప్పుడు మరి దీంట్లో మీరు అన్నట్టుగా గనుల శాఖ మినిస్టర్ని తీసుకురావచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? మిగతా జిల్లాల కలెక్టర్లు అంటే ఒక అధికారి అంటే ప్రజల కోసం పనిచేయవలసిన వాళ్ళు, ప్రభుత్వం కోసం పనిచేయాల్సిన వాళ్ళు, ఒక వ్యక్తి కోసం పనిచేసిన ఐపీఎస్లకు సంబంధించి ఇక్కడ ఏం మాట్లాడాలంటారు? ఇక్కడ అసలు దీంట్లో మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న సాంకేతిక అంశాలు కాక ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో లోతుల్లో మాట్లాడుకుంటే. ఎందుకంటే జేపీ వెంచర్స్ లిమిటెడ్ వాళ్ళు ముంబైలో సెబీకి వాళ్ళ కంపెనీకి సంబంధించి 2023 జూన్ 30 తారీఖు రోజు వాళ్ళ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అంటే ఎవ్రీ క్వార్టర్ కి వాళ్ళు కంపెనీ తరఫున సబ్మిట్ చేసిన రిపోర్ట్ లో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటి అంటే, మేము 2022లో ఆంధ్రప్రదేశ్ 2021లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఇసుక తవ్వకాల గురించి మేము ఒప్పందం చేసుకున్నాము, కాంట్రాక్ట్ మాకు దక్కింది, కానీ దాన్ని మేము బ్యాక్ టు బ్యాక్ మేము వేరే కంపెనీకి బదలాయించేసాము. అంటే ఏంటి, మాకు అక్కడ జరిగిన లావాదేవీలతో మాకు సంబంధం లేదు అని చెప్పని సెబీకి తెలియజేశారు. సెబీకి తెలియజేసినప్పుడు మరి అసలు వీళ్ళకి కట్టబెట్టిన టెండర్ డాక్యుమెంట్ లో వీళ్ళు బ్యాక్ టు బ్యాక్ వేరే వాళ్ళకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చే నిబంధన లేదు. నిబంధన లేనప్పుడు వీళ్ళు వేరే కంపెనీకి బ్యాక్ టు బ్యాక్ టెండర్ కట్టబెడతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ మైనింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? రెండోది, వీళ్ళు బ్యాక్ టు బ్యాక్ వేరే సంస్థకి టెండర్ కట్టబెడితే వీళ్ళ పేరిట జిఎస్టీ ఎట్లా చలమణైంది? అది కూడా 2023 మే నెలకి వీళ్ళకి సంబంధించిన జిఎస్టీ టెండర్ వీళ్ళతో జరిగిన ఇసుక తవ్వకాల కాంట్రాక్ట్ పీరియడ్ ముగిసిపోయినా కూడా వీళ్ళని మళ్ళీ ఎట్లా వీళ్ళ పేరు? రాజేష్ గారు ఎంత దారుణం అంటే, ఏకంగా మీరు చెప్పిన అన్ని సంస్థలు కలిపి 921,51,50,00,000 విలువైన ఇసుకను అక్రమంగా తవ్వేశారంటండి. ఇంత దారుణమైన విషయం అంటే ఆల్మోస్ట్ ఈ 4 లిమిటెడ్ కంపెనీస్ అంటే లెక్కల్లోకి వస్తేనే ఇది ఉంది, రాకుండా ఇంకెంత ఉంది అనేది ఇప్పుడు ఒక డౌట్ రైజ్ అవుతుంది. నిజంగానే కొన్ని వేల కోట్ల రూపాయల వనరుల దోపిడీ జరిగింది. మీరు గమనించుకుంటే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రాతినిధ్యం వస్తున్న కుప్పం యూనివర్సిటీ, కుప్పం నియోజకవర్గంలో ద్రవిడ యూనివర్సిటీ ఉంది.
ఆ ద్రవిడ యూనివర్సిటీ ప్రెమిసెస్ లో కాంపౌండ్ లోపల అక్రమ గ్రానైట్ క్వారింగ్ జరిగింది. ఉమ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో యథేచ్ఛగా దోపిడీ జరిగింది. ఓకే ఏం చేస్తున్నాడు ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి, ఓకే మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు? అక్కడ మైనింగ్ జేడీలు గానీ ఏడీలు గానీ మైనింగ్ విజిలెన్స్ వాళ్ళు ఉమ్, యూనివర్సిటీ ప్రెమిసెస్ లో, అంటే వైస్ ఛాన్సలర్ దగ్గర నుంచి అందరూ బాధ్యులే కదా. ఓకే యూనివర్సిటీ దాన్ని చంద్రబాబు నాయుడు గారు కుప్ప నియోజకవర్గ పర్యటన సందర్భంగా ఆయన శ్రేణులు ఆయన ఆ దృష్టికి తీసుకొస్తే ఓకే ఆయన శ్రేణులతోటి ఎవడరా ఇక్కడ యూనివర్సిటీ ప్రిన్సెస్ లో మైనింగ్ చేసేదని చెప్పని ఆయన స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్తే అప్పుడు పారిపోయారు వాళ్ళందరూ. ఉమ్, పారిపోయి మళ్ళీ మూడో రోజు మళ్ళీ ఆయన హైదరాబాద్ వచ్చే కానీ మళ్ళీ యథేచ్ఛగా బిగిన్ చేస్తుంటే అక్కడ కలెక్టర్ కి 1కి 10 సార్లు ఆయన లేఖలు రాసి నేను అవసరమైతే ఆ ప్రాంతాన్ని ముట్టడిచ్చి కూర్చుంటా అని చెప్పని బెదిరించిన తర్వాత అప్పుడు కలెక్టర్ చర్యలు తీసుకున్నాడు. అంటే అప్పటి వరకు కలెక్టర్ దృష్టికి రావటం లేదా? ఉమ్, తర్వాత నెల్లూరు జిల్లాలో సిలికా శాండ్, ఆ సిలికా శాండ్ ఎంత అడ్డగోలు దోపిడీ జరిగింది విన్నాం మనం. ఓకే నెల్లూరు జిల్లాలో క్వాడ్జ్ కి అంతర్జాతీయ మార్కెట్ లో ఒకసారి రేట్ వచ్చేటప్పటికి అధికార పార్టీలో ఉన్న పెద్దలందరూ కలిసి ఉమ్, నెల్లూరు జిల్లాలో ఉన్న క్వాడ్జ్ మైనింగ్ యజమానులందరినీ బెదిరించి ఆ మైన్స్ వీళ్ళు ఆక్యుపై చేసుకొని అక్రమంగా వీళ్ళు క్వాడ్జ్ మొత్తం పరిధి దాటి తొవ్వి ఎక్స్పోర్ట్ చేస్తుంటే ఉమ్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే పోలీసులు ఈయన ఒక చాప చుట్టినట్టుగా చుట్టి అరెస్ట్ చేసి తీసుకెళ్లి నిర్బంధించిన తీరు చూసాం మనం. అంటే మైనింగ్ అక్రమాలకు పాల్పడతాం వాళ్ళ మీద చర్యలు తీసుకోరా, దాన్ని అడ్డుకోపోయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకున్నారు. నిజంగా గుంటూరు జిల్లాలో పొన్నూరు నియోజకవర్గంలో చేబ్రోలు మండలంలో ఉమ్, 700 ఎకరాల్లో ఒక్కొక్క ఎకరంలో 3 కోట్ల రూపాయల అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరిగాయి అని చెప్పని ధూళిపాల నరేంద్ర గారు ఉమ్, ఎన్ని సార్లు అక్కడ నిర్బంధాలు అక్కడ అంటే నిరసన కార్యక్రమాలు ధర్నాలు టేకప్ చేస్తే అక్కడ స్థానిక ఆ దోపిడీదారులందరూ కలగలిసి నరేంద్ర గారి మీద దాడి చేసి ఆయన వాహనం ధ్వంసం చేసి పోలీసులు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి బేబత్సకాండకు ప్రయత్నం చేశారు తప్ప అసలు శిశలు వనరుల దోపిడీ పాల్పడుతున్న వాళ్ళని కట్టడి చేయాల. ఓకే ఇట్లా మీరు గమనించుకుంటే గ్రానైట్, సిలికా శాండ్, క్వాడ్జ్, గ్రావెల్, నల్లమట్టి, లాటరైట్, బాక్సైట్, ఇది లేదు అది లేదు. రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా దాకా ఏ ప్రాంతంలో ఏ ప్రకృతి వనరులు దొరుకుతా ఉంటే ఆ ప్రకృతి వనరుని అడ్డగోలుగా దోపిడీకి పాల్పడ్డారు. నిజంగా రాజేష్ గారు ఇంత అడ్డగోలు వ్యాపారం చేసి సహజ సంపదను ఇంతలా తినేసి కూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత ఇసుక రీచ్లకు సంబంధించి డ్వాక్రా మహిళలకు అప్పచెప్పాలన్న ఒక ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు ఏదో మెల్లిమెల్లిగా దాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ స్టార్టింగ్ లో మామూలు రాద్ధాంతం చేశారండి వీళ్ళు. అంటే వాళ్ళకి చేతనైంది అదే. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అసలు ఇవన్నీ ముందర పెడితే వాళ్ళు ఏమన్నా మాట్లాడడానికి అసలు ఏ కోసనన్నా అర్హత ఉందండి వాళ్ళకి? అసలు వాళ్ళ అవినీతి గురించి ప్రస్తావన రాకుండా ఉండాలి అని అంటే వాళ్ళ గీత ముందు ఇంకొక పెద్ద గీత గీసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఇంకా ఎక్కువ దోపిడీకి పాల్పడుతున్నారు అని చెప్పని చర్చను దాని మీదకి డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా వాస్తవం వక్రీకరించే ప్రయత్నం చేస్తారు. కానీ మైనింగ్ ఎండి వెంకటరెడ్డి ఎంత బాధ్యుడు, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ద్వివేది అంతే బాధ్యుడు, మైనింగ్ రామచంద్రారెడ్డిది ఇంకా పెద్ద బాధ్యత. సాక్షాత్తు రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వంలో ఆయన విభాగాలు ఎన్ని ఉల్లంఘనకు పాల్పడుతుంటే ప్రభుత్వ ఖజానాకి ఇన్ని వేల కోట్ల రూపాయల వనరుల నష్టాన్ని కలిగిస్తా ఉంటే మరి దాన్ని పర్యవేక్షించలేనప్పుడు ఆయన మీద ఎన్ని కేసులు నమోదు చేయాలి? ఇప్పుడు సాక్షాత్తు ఈస్ట్ గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో అక్కడ అడవిని నరికేసి 2 వరుసల రహదారులు వేసి లాటరైట్ ముసుగులో బాక్సైడ్ తోటి పాల్పడుతున్నారు అని చెప్పని ఆ ఏజెన్సీ ప్రాంత ట్రైబల్స్ ఎన్జిటి దృష్టికి తీసుకెళ్తే అక్కడ పర్యటించడానికి వెళ్ళి నిజ నిర్ధారణ చేసుకోవాలి అని చెప్పని తెలుగుదేశం బృందం వెళ్ళింది. నక్కా ఆనందబాబు గారు, వంగలపూడి అనిత గారు, ఇటువంటి వాళ్ళందరి నేతృత్వంలో ఎక్స్ మినిస్టర్ జవహర్ గారు వీళ్ళందరూ వెళ్తే వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని సబ్ జైలుకి తీసుకెళ్లారు. వీళ్ళ మీద నిర్బంధకాండ ప్రయోగించారు, మీరు చూడటానికి వీల్లేదు అని చెప్పని. ఎన్జిటి బృందం వచ్చి నిర్ధారణ చేసుకుంది ఇక్కడ అటవీ పర్యావరణ అనుమతులు, అటవీ పర్యావరణ ఉల్లంఘన జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ అడవిని ధ్వంసం చేశారు, ఇక్కడ అక్రమ లాటరైట్ పేరుతో బాక్సైట్ క్వారింగ్ జరుగుతుంది అని చెప్పని. ఇంకా వీటన్నిటి మూలాల్లోకి వెళ్ళి విచారణ జరపాల్సిన అవసరం. అంటే రాజేష్ గారు దీంట్లో ఇంకొక చిన్న విషయం ఏంటంటే, అంటే మామూలుగా కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్ఆర్సీపీతో అంటకాగిన కొంతమంది పోలీస్ అధికారులు కావచ్చు, కొంతమంది అధికారులు కావచ్చు, ఇంకా మనకు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. దానికి ప్రధాన